హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఇప్పుడు సంజయ్ దత్ దగ్గర ఏదైతే ఇష్యూ జరిగిందో దానికి అగైనెస్ట్ గా అల్లు అర్జున్ టీం మీద మొత్తం మీద కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అసలు ఈ ఇష్యూకి ఈ పోలీస్ కేసుకి నీ ఒపీనియన్ ఏంటి? నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే కేసు పెట్టడం అనేది పెద్ద తప్పు అన్న. ఎందుకు అని అంటే అది ఒక ప్రాణం అయితే ప్రాణాలు అయితే పోయినాయి, అది ఓకే. కానీ ఫస్ట్ కేసు పెట్టడం అనేది ఒక యాజమాన్యం పైన పెట్టుండాలి. ఆ సినిమా హాల్ ఓనర్ మీద పెట్టుండాలి తప్ప అల్లు అర్జున్ మీద పెట్టడం అనేది నా పర్సనల్ ఒపీనియన్ గా తప్పదు. అల్లు అర్జున్ టీం మీద పెట్టారు ఎందుకంటే ఆయన వస్తున్నాడని ముందుగానే థియేటర్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వలేదంట కదా. సో మరి వాళ్ళది తప్పు కదా. ఫస్ట్ అక్కడ వచ్చిన తర్వాత అయినా కానీ పోలీస్ సెక్యూరిటీ ఏమైనా ఆ సెక్యూరిటీ పెంచుంటే వాళ్ళు సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో అదే నా పోలీసు ఒక సెక్యూరిటీ పెంచుండాలి అని అంటా నేను. ఇక్కడ అది వాంటెడ్ గా ఎవరు చేసింది అయితే కాదు కాబట్టి ఏదో సడన్ గా ఏదో బై మిస్టేక్ లో జరిగింది, అది తప్ప అది వాంటెడ్ గా ఎవరు చేయలా. సో ఇంకోటి ఈ ట్రోలర్ పేజెస్ అయితే చాలా వరకు నేను చాలా చూస్తున్నాను, ఘోరం అంతా ఘోరంగా చేస్తున్నారు. గుర్తు పెట్టుకో, ఈ రోజు మా హీరో వచ్చారు, రేపు మీ హీరో సినిమాలకు రిలీజ్ అవుతాయి అనే యాంటీ పోస్టులు మీ వల్లనే తయారవుతాయి. ఇప్పుడు నేను ఒక అభిమానిగా చెప్తున్నా, ఎవరు హీరోని తక్కువ చేసి ట్రోలర్స్ అయితే చేయకూడదు. పర్సనల్ ఒపీనియన్ ఇది. అందరికి ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ కి అందరికీ చెప్తున్నా, ఏ హీరోని తక్కువ చేసి చేయకూడదు. సో నువ్వు వచ్చావు ఒక ప్రాణం బలి తీసుకున్నారని ఒక టైటిల్ అంతే, ఏందన్నా అసలు అది. అదే రేపు జనవరిలో రామ్ చరణ్ వస్తాయి, ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ గుమ్నా అంటారు, వారు రిప్లై ఇస్తారు కదా. అవసరమా అంటా నేను. చెప్పలేం కదన్నా, ఇదేనా మనం వాంటెడ్ చేసింది అయితే కాదు, బై మిస్టేక్ లో సడన్ గా జరిగిందే తప్ప వాంటెడ్ గా ఎవరు చేయలే. చెప్పారు కదా నా అల్లు అర్జున్ గారు, నేను హామీ ఉన్నాను, నేను చూసుకుంటాను అని చెప్పారు. సో ఆ తర్వాత ఏదో కేసు పెట్టడం జరిగింది. సో ఆ కేసు కూడా ఇంకా నాకు తెలిసి వాళ్ళు దాని మీద మూవ్ ఆన్ అవుతారు. సో నేను చెప్పే పర్సనల్ గా అయితే ట్రోలర్స్ కి చెప్తున్నా, అది వాళ్ళకి అన్నా అయ్యారు కదన్నా, మార్నింగ్ అయ్యారు. మీరు కానీ చూడండి, మార్నింగ్ అయితే రెస్పాండ్ అయితే అయ్యారు. లేదన్నా, ఈ ఆర్టీవీ అనే వాళ్ళకి వాళ్ళ నాన్నగారే చెప్పారు, ఎవరైతే చనిపోయారో వాళ్ళ నాన్నే చెప్పున్నారు కదా. నాకు కాల్ చేశారు, వాళ్ళ నానే చెప్తున్నారు. లేదు లేదు లేదు, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి ట్రోలర్స్ ఉంటారు, సో ఇలాంటి వాళ్ళు కట్ చేయాలా. మీరు ఇది మీకు తెలియదేం బహుశా, నేను చూసిన సోషల్ మీడియా వరకు అయితే అయినారు. సో దాని ప్రకారమే నేను చూసి చెప్తున్నాను తప్ప మనం పర్సనల్ గా ఏం క్రియేట్ చేసేది ఉండదు. తప్పు అని అంటున్నారు కదా, ఇప్పుడు మరి అది తప్పన్నప్పుడు టీం వాళ్ళందరూ కూడా ముందుగా ఇంటిమేషన్ ఇవ్వకపోవడం వాళ్ళది కూడా తప్పే కదా. అదే అన్న, అసలు అల్లు అర్జున్ మీద పెట్టడం అనేది తప్పు, ఒక యాజమాన్యం మీద పెట్టారు. సరే అన్న, ఇప్పుడు సడన్ గా ఆయన ఏదో వచ్చేసారు, ఓకే. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏమైందన్న, పోలీస్ వ్యవస్థ ఏమైంది, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నచ్చు కదా, సెక్యూరిటీ పెంచున్నచ్చు కదా. వాళ్ళది మిస్టేక్ ఉంది, ఆ సినిమా హాల్ యాజమాన్యం వాళ్ళది మిస్టేక్ ఉంది. సో నేను అదే చెప్తున్నా, అరే అందరిది తప్పు ఉంది అని చెప్తున్నాను. ఆ ఫ్యామిలీకి జరిగింది అది అందరికి బాధే అన్నా. నేను పక్కా చెప్తాను, నా అల్లు అర్జున్ గారిది అయితే తప్పే ఉందో లేదో పక్కన పెడితే, ఫ్యాన్ గా చెప్పాలంటే ఒక అభిమానంగా నేను అక్కడికి వెళ్ళినా ఒక్కంటే చెప్పాలంటే ఆ ఫ్యామిలీది కూడా తప్పన్నా. రేపు నా ఫ్యామిలీకు అలా జరగచ్చు. ఎందుకనంటే నా ఫ్యామిలీ ఆడికి వెళ్ళడమే తప్పు, ఒక ప్రీమియర్ షోకి తీసుకెళ్లడమే ఆ ఫ్యామిలీ తప్పు. ఈయన ఒక పెద్ద హీరోని మీరు ఆ విధంగా ట్రోలర్ చేయడం అనేది కూడా తప్పు. ఆ ఫ్యామిలీ అదే ప్లేస్ నా ఫ్యామిలీ ఉన్న నాకు జరుగుతుంది, కానీ నేను తీసుకెళ్ళినా కదా, నాదే తప్పు. అక్కడ ఏదో కేసు పెట్టేస్తే అది ఏదో జరుగుతుంది, నెక్స్ట్ ఇంకేదో మనకేదో లాభాలు వస్తాయి అనేది అది కొద్దిగా మంచిదైతే కాదు. అది మొన్న బెనిఫిట్ షో అప్పుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి వచ్చాడు కదా. సో అప్పుడు అక్కడ ఒక ఆమె చనిపోయింది. అయితే ఇప్పుడు దానికి అగెనిస్ట్ గా అల్లు అర్జున్ టీం మీద కేసు పెట్టారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో. అసలు ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్, ఆయన తప్పేం లేదు, ఆయన రమ్మని చెప్పలేదు, వీళ్ళు పోవడం తప్పు. ఫస్ట్ పాయింట్ అంత ప్రౌడ్లో అంత జనంలో ఈమె లేడీ వెళ్ళకూడదు. భర్త తీసుకెళ్ళినా ఆమె వెళ్ళకూడదు, ఆమె ఖండించాలి. 4 రోజులు ఆగి వెళ్దాము అని ఖండించాలి. ఆమె ఖండించుకున్న ఆమె కూడా బ్యాచిలర్స్తో సమానంగా వెళ్ళింది. ఎవరికి నష్టమైంది? ఇప్పుడు వాళ్ళకే నష్టమైంది కదా. బాబు కూడా చనిపోయాడంట, తెలియదు నాకు, ఇప్పుడు తెలిసింది. అమ్మాయి చెప్పింది ఇప్పుడు చనిపోయారని చెప్పారు, మనకైతే తెలియదు. ఆమె అయితే పోయింది, ప్రాణాలు లేవుగా. బిడ్డలు చిన్న పిల్లలు కదా, పిల్లల్ని తీసుకొని ఎవరండి పోతారు?
ఎవరు పోరు, దానిలో మేము ఖండిస్తామండి. అది కూడా మేము నైట్ టైం. నైట్ టైం ఎవరు పోరు, అంత క్రౌడ్లో అంత వచ్చిన బెనిఫిట్స్ చూడాలని అంత ఆశ నీకు అవసరం లేదు కదా. తర్వాత వెళ్ళొచ్చు, తర్వాత ఆయన చూడాలనుకుంటే ఇంటికాడికి వెళ్ళు. ఏ అపార్ట్మెంట్ ఇవ్వరా? చూడాలని అభిమానం ఉంటే అభిమానులకు ఇస్తారు కదా. మరి ఇంకా అంత అట్టాడప్పుడు ఎందుకు మీరు అంత ప్రౌడ్లో వెళ్ళి మీరు ప్రాణాన్ని మీద తెచ్చుకుంది? ఈరోజు మీరే ఇదయ్యారు, కానీ బిడ్డలకి తల్లి లేకుండా పోయింది. తల్లి లేకపోతే ఎంత నష్టం అండి. అది ఆ ప్లేస్ ఎవరు చేయలేరు, బయట వాళ్ళు వచ్చినా ఎవ్వరూ చేయలేరు. అది తల్లి తర్వాతే కదా ఎవరైనా. అది చాలా బాధాకరంగా. అయితే అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడని అల్లు అర్జున్ టీం వాళ్ళు ఉంటారు కదా, ఆ టీం వాళ్ళు కూడా థియేటర్ వాళ్ళకి ముందుగా చెప్పలేదంట. అండ్ థియేటర్ వాళ్ళ యాజమాన్యం కూడా పోలీసులకు కూడా తొందరగా చెప్పలేదంట. అందుకోసమని సెక్యూరిటీ ఇవ్వలేకపోయామని పోలీసులు అంటున్నారు. సో ఈ మొత్తం ఈ ప్రాసెస్ లో ఇప్పుడు టీంది తప్పంటారా, థియేటర్ది తప్పంటారా, పోలీసులు తప్పంటారా? ఆయన వస్తున్న విషయం చెప్పకపోవడం తప్పు, టీందే తప్పు. అంటే టీం మీద పెట్టారు కేసు అంటే పెడతారు, ఎందుకంటే ముందు ఒక పెద్ద ఆయన చిన్న హీరో కాదుగా, పెద్ద హీరోనేగా. వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లాంటివి లేకుండా ఉంటాయి. అది ఈమె కాదు, తర్వాత ఇంకొకళ్ళు అవుతారు. బాధ్యత ఎవరిది? టీం వాళ్ళదే తప్పు. ఓకే, వాళ్ళదే తప్పు. ఆయన హీరోది తప్పు కాదు, ఇక్కడ వచ్చిన థియేటర్ వాళ్ళది తప్పు కాదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వాళ్ళ తప్పు. ఇవ్వాలి. ముందు ఇట్లాంటివి కాకుండా ఉండడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇట్లాంటి చర్యలు ఏముంది, ఇదే ఇట్లా వచ్చినప్పుడు ఆడవాళ్ళు అనేవాళ్ళు ఒక 4 రోజులు ఆగి నిదానంగా, పోదుగా పిక్చర్ ఏం పోదు, ఏమి కాదు. నీకు అంత అభిమానం ఉంటే ఇంటికి వెళ్ళి పలకరించు, మంచిగా వెళ్ళి బయట నుంచో ఆయనే పిలిపిస్తాడు లోపలికి, నా కోసం వచ్చారు కదా అభిమానులు అని. అంతేగాని ఇంత రిస్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆయన చిన్న హీరో కాదు, ఆయన వస్తున్నాడంటే ఖచ్చితంగా లక్షల మంది అభిమానులు వస్తారు. సో అట్లాంటప్పుడు ఆయన బయటికి రావడం ఎందుకు? ఒకవేళ వచ్చినప్పటికీ కూడా సీక్రెట్ గా వెళ్ళి సినిమా చూసి రావచ్చు కదా అంటున్నారు. అదేందండి, ఆయన వస్తున్నారని తెలిసినప్పుడు పెట్టుకోవాలి, అక్కడ మామూలు సెక్యూరిటీ పెట్టుకోవాలా. తప్పే, అది కూడా ఒక తప్పే. అంటే ఆయనకు అంత బజ్ ఉందని తెలుసు. ఉమ్. సో అట్లాంటప్పుడు బయటికి రావడం ఎందుకు? ఆయన కూడా ఆ విషయంలో కూడా కొద్దిగా మనం ఏకీవిస్తాము, ఎందుకంటే ఆయన కూడా రావడం తప్పే. కానీ వచ్చాడు, జరిగిపోయిందని మనం ఎవరు ఏం చేయలేము. ఇక మీదట జాగ్రత్తగా ఉండి ఇట్లాంటికి దూరంగా ఉండి, ఏదో నీకు అభిమానం ఉంటే తర్వాత ఎప్పుడో మొత్తం కొద్దిగా క్లియర్ అయ్యాక, జనాలు తక్కువయ్యాక అప్పుడు వస్తే బాగుంటుంది. అది. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే ఇష్యూ జరిగిందో, అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఒక ఆమె చనిపోయింది, ఇంకిద్దరు విషమంగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ టీం మీద చిక్కపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఇష్యూ మొత్తం మీద మీ ఒపీనియన్ ఏంటి? కేసు నమోదు చేయడం అది కామన్ అన్న. ఏదో ఒక జరిగిన తర్వాత ఎలాగైనా రియాక్ట్ అవుతూ ఉంటారు. అక్కడ ఆయన అంత బడ్జెట్ పెట్టి చేశాడు కదా ప్రొడ్యూసర్స్, వాళ్ళు తగ్గట్టు వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఇక మీరు చాలా మంది ఏమంటున్నారంటే అక్కడ సరైన సెక్యూరిటీ లేదు. మీరు ఆ రోజు సంధ్య థియేటర్కి వచ్చినట్టయితే సెక్యూరిటీ ఫుల్ గా ఉంది. పోలీసులు ఉన్నారు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది, ఇంకా ఎక్స్ట్రా బౌన్సర్స్ ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ తప్పని ఎవరు చెప్పలేరు. ఎవరో ఒక పోలీస్ ఇట్లా కర్రెత్తితే ఆ భయంకి వేరే వాళ్ళు పారిపోతారు అన్నమాట. ఆ పారిపోయే ఉసుగులోని కింద పడి ఉంటారు. ఆమె ఆ కింద పడడం వల్ల ఒకసారి కింద పడిన తర్వాత ఇంకా లేవడానికి ఛాన్స్ ఉండదు. ఆల్రెడీ నేను కూడా సంధ్య థియేటర్ ఆ టైంలో ఉన్నా, కింద పడినా, నాకు కూడా దెబ్బ తగ్గింది. ఆ గ్రిల్ అనేది ఇక్కడ గీసుకుపోయింది. ఆయన కూడా ఇంకా నేను బైక్ పట్టుకొని పైకి లేచిన అనమాట. ఇప్పుడు ఆమె ఎవరైతే ఆ ఫ్యామిలీ బాధపడుతున్నారో వాళ్ళకి కొంచెం కామన్ సెన్స్ ఉంటే బాగుండే. ఎందుకంటే ఒక చిన్న పిల్ల కిడ్ అంటే 8-9 సంవత్సరాల కిడ్ ఏం చూస్తాడన్న రిలీజ్ రోజు మూవీ చూడాలనుకో, సిటీలో 25 థియేటర్స్ వేసినారు. 25 థియేటర్స్ వేరే థియేటర్కి పో, నిజంగా నువ్వు ఫ్యాన్ అనుకుంటే. ఫస్ట్ ఆఫ్ నీకు అసలు టికెట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళడానికి. వాళ్ళ మీద అకూజ్ చేయడం ఏంటి? వాళ్ళ సినిమాని వాళ్ళు ఎట్లయినా చేసుకుంటారు. ఇంత డబ్బులు పెట్టిన తర్వాత దాన్ని ఆ రేంజ్ లో పబ్లిసిటీ రావాలని వాళ్ళు కోరుకుంటారు. ఇక్కడ సినిమాకి వచ్చింది వాళ్ళు దేనికి? అల్లు అర్జున్ కూడా వస్తున్నాడని తెలిసి అతను చూడాలనే ఉద్దేశంతో చూడాలంటే లోపల థియేటర్ లో జరిగిందండి ఈ విషయం. థియేటర్ లోపలికి ఎందుకు వెళ్ళారు వాళ్ళు? సినిమాలు చూడడానికి, అల్లు అర్జున్ చూడడానికి బయట నుండి కూడా చూడొచ్చు. నేను బయట నుండే చూసాను. చిన్న పిల్లలు తీసుకొని అసలు పిల్లలు సినిమాకి ఎట్లా వస్తారండి? ఎంత మీకే పిల్లలు ఉంటే మీరు ఆ క్రౌడ్ లోకి తీసుకుపోతారా? సరే అన్న, ఇప్పుడు ఆ పిల్లాన్ని తీసుకోవడానికి గల కారణం ఏందో నువ్వు చూసే ఉంటావు. ఆల్రెడీ పుష్ప సినిమా నుంచి అతను అభిమాని, అంత అభిమానం ఉంది కాబట్టి ఒక్కసారి అల్లు అర్జున్ చూపిద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు మీ పిల్లాడికి బొమ్మ ఇష్టం అయితే నువ్వు కొనిపెట్టవా?
కొనిపెడతాను ఆ రోజు కొనిపెట్టినన్నా. నాకు ఈత వచ్చా నేను సముద్రంలో దిగను కదన్నా. నాకు ఈత వచ్చు, నేను స్విమ్మింగ్ పూల్ లో నేర్చుకుంటా లేదా చెరువులో దిగుతా, అంతేగాని సముద్రంలో దిగను కదన్నా. అసలు ఆ రోజు సంజయ్ థియేటర్ దగ్గర క్రౌడ్ చూసిన తర్వాత ఎవరైనా వాళ్ళదే తప్పు అంటారన్న. అక్కడ ఉండే 5,000 నుంచి 10,000 మెంబర్స్ ఉంటారు. చాలా మీడియా వాళ్ళు కూడా చాలా మంది మొబైల్ పట్టుకొని పోయారు. ఆల్మోస్ట్ నా ఫోన్ కూడా పట్టుకున్నారు, కాబట్టి నా ఫోన్ నేను పట్టుకున్నా. అక్కడ దొంగతనాలు కూడా జరిగినాయి, మొబైల్ పట్టుకొని పోతున్నారు ఇట్లా వీడియోస్ షూట్ చేయడం. సెలబ్రిటీ పబ్లిక్ లోకి వస్తున్నప్పుడు ఏదైతే కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సింది అటు థియేటర్ యాజమాన్యం తీసుకోలేదు, ఇటు అల్లు అర్జున్ కూడా పోలీసుల నుంచి కానీ అటు ఎటువంటి పర్మిషన్స్ తీసుకోలేదు. సార్ మీరు అట్లా ఎలా చెప్తారు సార్ తీసుకోలేదని? తీసుకోకుండా అంత మంది ప్రొడక్షన్ వచ్చారు. మీరు ఒకసారి ఒక వీడియోలో చూడండి, పోలీసులు తీసుకోలేదని నేను కూడా తీసుకోలేదని చెప్పట్లేదు. తీసుకోలేదని మీరు ఎట్లా అడుగుతున్నారు? అక్కడ తీసుకున్నారా లేదా మాకు తెలియదు. ఏమో అన్న పోలీసు వాళ్ళకి వాళ్ళ సైడ్ నుండి వాళ్ళు కవర్ చేసుకోవడానికి చెప్పారేమో కదా. ఇప్పుడు అంత మంది క్రౌడ్ వచ్చారంటే పోలీసులు కూడా మీరు ఎవరైనా అక్కడ ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నారా లేదో యాజమాన్యం తెలియాలి, అల్లు అర్జున్ కి సంబంధించిన మేనేజర్ కి తెలియాలి. పర్మిషన్ తీసుకుంటే పర్మిషన్ ఉందని ఆల్రెడీ పబ్లిక్ అంటే వచ్చేది, అల్లు అర్జున్ తప్పేం లేదని. మరి ఎఫ్ఐఆర్ ఇప్పుడు అల్లు అర్జున్ బ్లేమ్ చేస్తేనే మీడియాలో ఒక ఇష్యూ అవుతుంది. ఇప్పుడు బ్లేమ్ చేయాలని వాంటెడ్ కి ఎవరు అన్న చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు. మీరు ఒక్క నిమిషం అన్న, చాలా మంది 100 సినిమాలు ఒక 150 సినిమాస్ 100 సినిమాలు తీసుంటారు. ఎవరి సినిమాకైనా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 1000 రూపీస్ బెనిఫిట్ షో ప్రీమియర్ షోకి పెట్టినట్టు నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే తెలియదు. అట్లా అంటే ఇంత చిన్న హీరోకి, చిన్న హీరోని కాదు అంత ఈ హీరోకి 1000 రూపీస్ టికెట్ పెట్టడమా? ఆ కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. సో అట్లాగని వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు కదా అన్న. ఈ మనిషిని ఎవరు చంపారన్న? చంపిందే వాళ్ళు ఆ క్రౌడ్ లోకి వెళ్ళడం వల్ల చనిపోయారన్న. నీకు స్విమ్మింగ్ రాకుండా నువ్వు సముద్రంలోకి ఎట్లా పోతావన్నా? నువ్వు చాలా మంది జెంట్సే బయట ఉండిపోయారన్న. లేడీ అంటే ఆమె ఆ పిల్లని తీసుకుని ఎట్లా లోపలికి వెళ్ళిపోతారన్న. ఆ ఇన్సిడెంట్ లోపల జరిగింది. అక్కడ మీరు ఐరన్ గ్రిల్స్ చూసారో లేదో, ఆ ఐరన్ అయితే కంప్లీట్ గా డామేజ్ అయి ఉన్నాయి. అంటే క్రౌడ్ ఆ రేంజ్ లో వచ్చింది. ఆ రేంజ్ లో వచ్చేటప్పుడు మన పిల్లలు మనమే ప్రొటెక్ట్ చేయాలి. తల్లిదండ్రుల కన్నా పిల్లలు ఇంకెవరు బాగా ప్రొటెక్ట్ చేయలేదు. అందుకని మన పిల్లలు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు మొన్న సంధ్య థియేటర్ దగ్గర ఏదైతే ఇష్యూ జరిగిందో దానికి అగెనిస్ట్ గా అల్లు అర్జున్ టీం మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అసలు ఈ ఇష్యూకి మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే అన్న, ఇప్పుడు పబ్లిక్ కాబట్టి వస్తారు మూవీ చూడడానికి, వీళ్ళు జాగ్రత్త ఉండాలి. ఆయన అంటే ఏం లేదు, ఆయన అంటే 3 ఏళ్ళు కష్టపడతాడు, మూవీ తీస్తాడు, మన గురించి ఫ్రీగా చూడాలని చెప్పి ఆయన చూస్తాడు. మనం ఎందుకన్నా, మనం జనాల పోతాం చేసుకుంటాం, మనం చూసుకుంటే వెళ్ళాలి. తొక్కించాలి జర చూడాలి లాసేందుకు నిమ్మలంగా ఒక 1/2 అవర్ అట్లా ఆగి చేసి వెళ్ళిపోవచ్చు మూవీకి. మనం ఆగకుండా చేసుకుంటూ వెళ్తే గివే అయితే ప్రమాదాలు. ఆయన తెలిసింది ఏం లేదు, అల్లు అర్జున్ అని. ఇక్కడ అల్లు అర్జున్ కూడా ఎవరు ఏమనట్లా, వాళ్ళ టీం అంటున్నారు. ఇప్పుడు ఇక్కడైతే ఒక దగ్గరికి అల్లు అర్జున్ వస్తున్నాడు అనుకో, అక్కడికి వస్తున్నాడని ముందే ఎందుకు ఇంటిమేట్ చేయలేదు అంటున్నారు. అండ్ ఇక్కడ థియేటర్ వాళ్ళకి తప్పు ఉందా, లేకపోతే పోలీస్ వాళ్ళకి తప్పు ఉందా, అల్లు అర్జున్ టీం ది తప్పు ఉందా? నేను చెప్తానా అన్న, ఒకటే చెప్తున్నా. అల్లు అర్జున్ వస్తున్నట్టు చెప్పిండు ఆల్రెడీ, కాకపోతే పోలీస్ వాళ్ళు కరెక్ట్ సిబ్బంది ఇవ్వలేరంట. అంటే లైక్ ఇప్పుడు ఒక స్టార్ హీరోనా, పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరో వచ్చినప్పుడు ఎంతమంది సెక్యూరిటీని పెట్టాలి? చాలా మందిని పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు తను 3 ఏళ్ళు కష్టపడ్డాడు మనోడు. 3 ఏళ్ళు కష్టపడి తన సినిమా తను వచ్చి చూడే స్వాతంత్రం లేదా ఇండియాలో? ఉంది కదా. సో తను వచ్చాడు, చూడడానికి వచ్చాడు. దానికి మీరందరూ మీ ఫ్యామిలీస్ గురించా, లేకుంటే మీ హెల్త్ గురించా, లేకుంటే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకొని మీరు ఎలా సినిమా చూడాలో అది మీ మీద డిపెండ్ అయి ఉంటది. కానీ ఏదో అల్లు అర్జున్ అన్న వచ్చిండని తన్ని బద్నాం చేయలేము కదా. సో ఆయన వచ్చిండు, ఆయన మొత్తం తప్పు లేదు, వీళ్ళదే తప్పనేది లేదు. సో వాళ్ళకి ఏది అన్యాయం జరిగిందో దానికి వీళ్ళు కొంచెం ఏమంటారు హెల్ప్ చేయాలి, దాని గురించి అనట్లేదు. బట్ నేనేమంటున్నా అంటే ఏదో మొత్తం అల్లు అర్జున్ అక్కడ ఉండి కావాలని తొక్కించినట్టు పోర్ట్రే చేయకండి. మీ మీడియా వాళ్ళకి నేను కోరేది అది ఒకటే. సో అది అర్థం చేసుకున్నాను. ట్రోలర్స్ ఎట్లా చేస్తున్నారంటే అల్లు అర్జున్ వచ్చాడు తీసుకున్నాడు, సినిమాకి బలిదా, ఇట్లా రకరకాలుగా అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మూవీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అన్న. సో ఇలా ఎవరు చేస్తున్నారు అంటే యాంటీ ఫ్యాన్స్. ఎవరైతే అల్లు అర్జున్ పడదో వాళ్ళు మాత్రమే ఇలా పోర్ట్రే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కలెక్షన్స్ వచ్చి మా హీరో రికార్డులన్నీ బ్రేక్ చేస్తారు, మమ్మల్ని తొక్కేస్తారని అనుకునే వాళ్ళు మాత్రమే ఇలా పోర్ట్రే చేస్తున్నారు అల్లు అర్జున్ అన్నని. అంతే తప్ప వేరే వాళ్ళు ఎవరున్నా కానీ ఒక ప్రాణం పోయిందనే దాన్ని ఎవరు ట్రోల్ చేయరు. మనిషి అన్నవాడు దున్నపోతులు కాదు, మనిషి అన్నవాడు ఎవడు కావాలని ఒక ప్రాణం మీద ట్రోల్ ఎవరు చేయరన్న. వీలైతే కొంచెం సాయం చేస్తారు, లేదంటే ఏదైనా చేస్తారు. అంతే తప్ప కావాలంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం మంచిది కాదన్న. ఇప్పటి నుంచి అయినా ఇట్లాంటివి కాకుండా ఉండాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? ఒకటే అన్న, మెయిన్ థింగ్
హీరో వాళ్ళు వస్తున్నప్పుడు హీరో వాళ్ళు చెప్పిండ్రా లేదా కనుక్కోవాలి, హీరో వాళ్ళు చెప్పాలి. అండ్ సిబ్బంది పోలీసులు మొత్తం ఎక్కువ మంది రావాలి. ఎంత మంది టికెట్లు తీసుకున్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేయాలి. అంతమంది మాత్రమే అలో చేస్తేనే ఇలాంటివి జరగవు. సో ఇది మెయిన్. హాయ్ బ్రో. అయితే సంధ్య థియేటర్ జరిగిన ఏదైతే ఇష్యూ జరిగిందో ఒక ఆమె చనిపోయింది, ఇంకిద్దరు విశ్వంగా ఉన్నారు అంటున్నారు. అయితే అల్లు అర్జున్ టీమ్ కి ఆయన మీద చిక్కపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇష్యూ మీద ఒపీనియన్ అంటే యాక్చువల్గా ఇది ఎవరు తప్పని చెప్పలేము. బట్ అక్కడ ఏంటంటే తోసుకున్న వాళ్ళ తప్పు. ఒక అమ్మాయి అంత క్రౌడీ మధ్యలో అంతమంది అబ్బాయిల మధ్యలో ఒక అమ్మాయి ఉందంటే నానా విధాలుగా తెలుసు కదా. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంటేనే వేరే విధంగా ఉంటాయి. సో అట్లా అమ్మాయిని వదిలేసి అసలు ఆ క్రౌడీలో ఒక అబ్బాయి వచ్చి ఏం చెప్పాడంట, ఆ అంకుల్ మీ కూతుర్ని పట్టుకొని ఏం వెళ్తారు, మీరు ఇంటికి వెళ్ళి వదిలేసి రావచ్చు కదా అంటే చెప్పగానే వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళడం వల్ల ఇది జరిగిపోయింది, వచ్చే లోపల జరిగిపోయింది. అప్పుడు అల్లు అర్జున్ లోపల మూవీ చూస్తున్నాడు. సో ఎవరు తప్పులేదు. ఆయనకేంటంటే ఇప్పుడు నార్మల్ గా మనకే చూడండి, మనకి చిన్న సెలబ్రిటీస్కే మనకి చిన్న ఫేమ్ వచ్చింది అనుకో, బయటకు వెళ్ళి చాలా హడావిడి చేస్తాం. అట్లాంటి పెద్ద ఫ్యాన్ కి ఒక నేషనల్ అవార్డు విన్నర్ అతనికి ఏదో కొంచెం ఉంటుంది, ఇట్లా చూపించుకోవాలి, బయటికి రావాలి, హలో చెప్పాలి, ఫ్యాన్స్ కి అడ్రస్ చేయాలని చెప్పి ఉంటుంది. సో ఆయన తప్పులేదు. కానీ ఇక్కడ ఏంటంటే మన పోలీస్ యంత్రాంగం చాలా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా కూడా ఏ గవర్నమెంట్ అయినా ఏ సినిమా హాల్ అయినా కూడా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు సరిగ్గా బ్యారిగేట్స్ పెట్టడం, తాళ్ళు కట్టడము, అంటే పబ్లిక్ ని సరి కంట్రోల్ చేయడం రాదు. అంటే లాఠీ చార్జ్. అల్లు అర్జున్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు రాదు? ఇన్ఫర్మేషన్ రాకుండానే అక్కడ బ్యానర్స్, లైటింగ్స్, అవన్నీ డిజైన్స్ అవన్నీ తెలుసు. టీం వాళ్ళు ఏం చెప్పారంటే ఈ టైం కి వస్తున్నాడు అని ఎగ్జాక్ట్ టైం చెప్పలేదంట. ముందుగా చెప్పలేదు. అది కూడా తప్పు. పోలీస్ అది కూడా తప్పు. అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు అక్కడికి ఫస్ట్ బ్యానర్ పెట్టారు అంటే ఆయన వస్తున్నాడా లేదా, అసలు ఫ్యాన్స్ ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఫస్ట్ అక్కడ ఉన్న థియేటర్ యాజమాన్యం కూడా దాని గురించి చూసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, ఇవంతా వస్తాడా రాడా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేని ఏది ఉండదు, ఒక్కొక్కరు లాగా చెప్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అమ్మాయి చనిపోతే ప్రాణం తిరిగి రాదు, ఎన్ని కోట్లు ఇచ్చినా వేస్ట్. కానీ అక్కడ ఏంటంటే సీసీ కెమెరాస్ ఉన్నాయా? మీరు ఎక్కడికన్నా పబ్లిక్ నేను చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా కూడా మేము 1000 రూపాయలు టికెట్ పెడుతున్నాం, మాకు ఇక్కడ సేఫ్టీ ఉందా, ఇక్కడ కెమెరాస్ ఉన్నాయా, ఇక్కడ మాకు ఇక్కడ ప్రాణహాని ఏమైనా ఉందా అంటే మేము ఇక్కడ సేఫ్ గా వెళ్ళగలుగుతామా, సినిమా చూడగలుగుతామా, మాస్ థియేటర్స్ అయినా నార్మల్ మల్టీప్లెక్స్ అయినా ఏ స్క్రీన్ అయినా కూడా ఇట్లా వెళ్ళేటప్పుడు మీరు ప్రతి చోట వెళ్ళేటప్పుడు మీకై మీరు చూసుకోవడం బెటర్. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత ఎవరేం చేయలేరు లాస్ట్కి. సో ఇప్పుడు మనం ఎవరైనా ఏం ప్రాబ్లం ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసు పెడుతున్నారు, సంధ్య థియేటర్ మీద కేసు పెడుతున్నారు, మళ్ళీ వాళ్ళు డబ్బులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఏదో ఒకటి చెప్పేసి బయటకు వచ్చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు ప్రాణం పోయింది, ఇప్పుడు ఇబ్బంది పడేది ఎవరు? ఎక్కడ చూసినా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ సినిమా హాల్ వచ్చినా, ఏ హీరో అయినా కూడా మధ్యతరగతి కుటుంబాలకి ఇలాంటి జరుగుతున్నాయి కానీ పెద్దవాళ్ళకి జరగట్లేదు. సో మనం బలవుతున్నాం ఎక్కడ చూసినా కూడా, వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇట్లాంటి చిన్న ప్రజాపాలన అని చెప్పాడు. ఈ ప్రజాపాలన అసలు ఏం బాగోలేదు. నేను చెప్తున్నాను, దయచేసి చిన్న లాఠీచార్జ్ చేయడం వల్ల తొక్కిస్తాడ కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు. ఇంకోటి అసలు అల్లు అర్జున్ బయటికి వచ్చి హాయ్ హలో అని అడ్రస్ చేసి చెప్పడం కూడా అది మిస్టేక్. అది కూడా అది కూడా రాంగ్. ఎందుకంటే అంత చిన్న ఏరియాలో, మాస్ ఏరియాలో చిన్న రోడ్స్ ఎట్లా ఉంటుంది చెప్పండి, పబ్లిక్ ఉంటే అంత తెలిసి కూడా కావాలని లేసి అంటే ఆయనకు తెలీదు. మేబీ ఆయన ముందే ఊహించడం ఇట్లా జరుగుతుందని. సో అదేదో ఇంకా అనుకోకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రోటోకాల్ పాటించలేదు. పోలీస్ యంత్రాంగం కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, ఎంతో మంది పబ్లిక్ వచ్చి ఆయన. సో సంధ్య థియేటర్ దగ్గర ఏదైతే ఇష్యూ జరిగిందో దానికి ఇప్పుడు అల్లు అర్జున్ టీం మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అసలు ఈ ఇష్యూకి నువ్వు ఏమంటావు, కరెక్ట్ అంటావా కేసు అనేది ఎట్లా? ఓకే, నేను ఒకటే చెప్తానా, సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ సార్ వస్తున్నారని బయట ఎవరికి చెప్పలేదు, పోలీసులకు కూడా తెలియదు. అయితే ఫ్యాన్స్ కి ఒక్కడే తెలుసు, బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ సార్ వస్తున్నారని తెలుసు. ఇప్పుడు పోలీసులకు కూడా అల్లు అర్జున్ సార్ వస్తున్నారని ఎవరికి తెలియదు. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు 3 చనిపోయారన్న, ఒకటి చెప్తా, ఇప్పుడు బెనిఫిట్ షోకి ఫ్యామిలీ రావద్దు. బట్ ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు, కొట్లాట్లు అయితే ఇప్పుడు చిన్న ఏరియా ఓకే అనుకోవచ్చు. అల్లు అర్జున్ సార్ ఒక స్టార్ హీరో కదా, బెనిఫిట్ షోకి ఎలా వస్తారు? బట్ ఆ థియేటర్, సంధ్య థియేటర్ కాకుండా పక్కన ఏదో ఒక థియేటర్ వెళ్ళొచ్చు కదా, లేకపోతే గచ్చులు ఏదో ఒకటి ఫీమేల్ ఉంటాయి కదా, ఆ థియేటర్కి వెళ్ళి చక్కగా సినిమా ఫ్యామిలీ చూసేదానికి. బట్ అల్లు అర్జున్ కోసమే అంత ఇప్పుడు లేదు కదా. బయట ఎక్కడన్నా చూడొచ్చు, టీవీలతో చూస్తారు, బయట ఎక్కడన్నా ఫ్రెష్ మీట్లు ఉంటే అల్లు అర్జున్ సార్ వస్తారు, లేకపోతే ఇలా వెళ్తే బాగుంటది. ఒక సినిమా కోసం బెనిఫిట్ షోకి వచ్చేసి ప్రాణాలు బాగొట్టుకుంటే చాలా తప్పు. ఎవరు మనకి రెస్పాన్స్ అవ్వరు. ఇప్పుడు నేనే పోయినా, నేను ఒకళ్ళు చనిపోతే నాకు రెస్పాన్స్ అవుతారా? నాకు డబ్బులు ఇస్తారా? ఎవరు కదా, ఎవరికెవరు సాయం పడరు. కానీ ఏదో కొంతమంది అల్లు అర్జున్ సార్ అనుకుంటా. నేను ప్రభాస్ ఫ్యాన్ని, నేను కాదంటలేదు.
బట్ నేను కూడా అల్లు అర్జున్ సార్ కొట్లాడినా, నేను కూడా వెళ్ళాను సంజయ్ థియేటర్ కోసం సినిమా చూడాలని. సినిమా చూసినా బాగుంది, అల్లు అర్జున్ సార్ అంటే వెళ్ళాను, పిచ్చ పీక్స్ ఉంది సినిమా కూడా బాగుంది, హైలైట్ సినిమా. బ్లాక్ బస్టర్ 2 రోజులు బ్లాక్ బస్టర్ అయిందని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు పెద్ద హీరో వస్తున్నాడు, ఖచ్చితంగా అందరికీ తెలిసిందే. అయితే ఆయన వస్తున్నప్పుడు అల్లు అర్జున్ టీం వాళ్ళు ముందుగానే థియేటర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట, వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఇవ్వలేదంట. సో ఇప్పుడు ఈ ముగ్గురిట్లో ఎవరిది తప్పంట? అన్న ఈ ముగ్గురు ఇట్లా ఎవరి తప్పంటే అందరి తప్పు ఉందన్న. బట్ అల్లు అర్జున్ సార్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా థియేటర్ వాళ్ళకి ఇవ్వాలి, ఇప్పుడు పోలీసు వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఎవరికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళు పోయేసి చాలా క్రౌడ్ అయిపోతుంది కదా. ఇప్పుడు అల్లు అర్జున్ సార్ వచ్చిందని ఎవరికి తెలియదు, ఫ్యాన్స్కి తెలుసు అల్లు అర్జున్ సార్ వస్తున్నాని. అక్కడ బాగాలే క్రౌడ్ ఎక్కువైపోతుంది, పోలీసు వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కారు అంతమంది చుట్టూ జనం ఉంటే లాఠీలు తీసుకొని కొడుతుంటే మస్తు బాధ అనిపించింది అన్న. ఇప్పుడు అల్లు అర్జున్ సార్కి అంత ప్రొడక్షన్ అంత బాగుంది పెట్టారు, ఫ్యాన్స్కి లేదా? ఇప్పుడు సినిమా ఎట్లా హిట్ అయింది, బట్ ఫ్యాన్స్ వల్ల హిట్ అయిపోయింది సినిమా, ఓకేనా? ఫ్యాన్స్ అలా కొట్టరు కదా, పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి కదా. బట్ పోలీసులు కొట్టడం నేను తప్పట్లేదు, బట్ ఎందుకంటే వాళ్ళు ఇట్లా ఇప్పుడు ఒక స్టార్ హీరో ఆయన మీద పడతారు అని మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ ప్రొడక్షన్ వల్ల వాళ్ళు కూడా చూసుకుంటున్నారు, వాళ్ళ సేఫ్టీ కూడా ఇవ్వలేదు. బట్ వాళ్ళకి కూడా ఇవ్వలేదు, తప్పు అందరు పోలీసు వాళ్ళు తప్పు ఉంది, బట్ సార్ వాళ్ళు అల్లు అర్జున్ వాళ్ళు సార్ వాళ్ళు తప్పు ఉంది, బట్ ఫ్యాన్స్ కూడా తప్పు ఉంది, అందరిది తప్పుంది కాబట్టి జరిగిపోయింది, ఏం చేయలేము. ఇట్లా కావద్దంటే బట్ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి. బెనిఫిట్ షో కూడా వేయొచ్చు ఒకవేళ సంథింగ్ అంత. అక్కడ సంజయ్ థియేటర్ అంటే ఉంటది ఒక థియేటర్ అంటే, ఆ థియేటర్ అంటే మినిమం పక్కా ఉంటది. ఎందుకంటే చాలా మందికి తెలియదు, ప్రసాద్ ఐమాక్స్ ఒకటి, సంజయ్ థియేటర్ ఒకటి, ఈ హైదరాబాద్ లోనే పెద్ద థియేటర్లు అంటే అయ్యే ఉంటాయి. కానీ పెద్ద థియేటర్ అంటే క్రౌడ్ వస్తుంది ఎక్కువ, హాస్టల్ అమ్మాయిలు హాస్టల్ అబ్బాయిలు అందరూ ఎక్కువ ఆడే ఉంటారు, ఓకేనా? ఓకే, హాయ్ మేడం. హలో. ఇప్పుడు అల్లు అర్జున్ టీమ్ కి అగేనెస్ట్ గా కేసు నమోదైంది కదా సంధ్య జరిగిన ఇష్యూ గురించి, అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే అక్కడ అల్లు అర్జున్ గారి తప్పేం లేదు. యాక్చువల్గా అయితే సెక్యూరిటీగా వచ్చి ఉంటే బాగుండు, అలా అవుతుందని ఆయనకు తెలియదు కదా. ఫ్యాన్స్తో అలా చూడాలని సినిమా వచ్చారు, ఆయనకేం తెలుసు ఇలా అవుతుందని. సో ఆయన వచ్చారు ఓకే, కానీ వాళ్ళ టీం అందరూ కూడా అల్లు అర్జున్ ఇక్కడికి వస్తున్నాడు అని థియేటర్ వాళ్ళకి ముందే చెప్పలేదంట, థియేటర్ వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళకి ముందే చెప్పలేదంట, అందుకోసమని ఇట్లా అంటే అయ్యిందని అంటున్నారు, మీరేమంటారు? అంటే థియేటర్ వాళ్ళ తప్పు కొంచెం ఉంది అనుకుంటున్నా, అల్లు అర్జున్ గారి తప్పేం లేదు. టీం వాళ్ళు కూడా థియేటర్ వాళ్ళకి తొందరగా చెప్పలేదు కదా, అల్లు అర్జున్ వస్తున్నాడు, ఈ టైంకి వస్తున్నాడని తెలుసు, కానీ ఈ టైంకి వస్తున్నాడు ఎగ్జాక్ట్ టైం కానీ తెలియదు. సో మరి టీం వాళ్ళు కూడా తప్పే కదా. అంటే తప్పంటే వాళ్ళది ఉండొచ్చు, బట్ ఆయన ఏం చేస్తారు, ఆయన ఫ్యాన్స్ కోసం వచ్చారు, అలా వాళ్ళు తొక్కిసి ఆటలో అయిపోయింది అలా. సో మొత్తానికి అయితే అక్కడ ఒక ఆమె అయితే చనిపోయింది, ఇంకా ఇద్దరు విషమంగా ఉన్నారంట పరిస్థితి. సో ఆ కుటుంబానికి అల్లు అర్జున్ ఏ విధంగా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కొంచెం సానుభూతి చూపించి వాళ్ళకి తోచిన హెల్ప్ చేస్తే సరిపోతుంది. ఇట్లాంటి ముందు ముందు జరగకుండా ఉండడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది? లైక్ కొంచెం సెక్యూరిటీగా వచ్చి ముందే చెప్పి అలా వస్తే బాగుంటుంది. ఇంకా చూడలేదు, చూస్తాను.